ఈ మార్గములో ఉన్న ఇద్దరు శిష్యులు సహోదరులు అనే క్యాప్షన్ మనం ఒకసారి ఆలోచించి, ఎమాయి మార్గములో వెళుతున్న ప్రయాణికులతో ప్రభు గడిపిన లేక ప్రయాణించిన, బోధించిన, సంభాషించిన సంగతులు కొన్ని మనం ఈ సమయాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. ఉదయకాలం నేను గుర్తు చేశాను, యేసుక్రీస్తు సమాధి ప్రపంచంలో నేటికి ఖాళీ సమాధిగా గుర్తుకొస్తూ ఉంది. నేటి మోడ్రన్ 7th వండర్స్లో ఒక వండర్గా కనిపిస్తున్న తాజ్మహల్ అదొక సమాధి. ప్రపంచ వింతలో ఒక వింతైన నేటి తాజ్మహల్ ఒక సమాధిగా మనకు దర్శనమిస్తే, దానికంటే పూర్వము ఇంచుమించు 16వ శతాబ్దంలో తాజ్మహల్ నిర్ణయించబడితే, దానికంటే ఒక 16 శతాబ్దాల 1600 సంవత్సరాల వెనకాల ఒక ఖాళీ సమాధి మనకు కనిపిస్తూ ఉంది. నేటికి ఖాళీ సమాధి మనకేం గుర్తు చేస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును నాలో సమాధి చేశారు, ఆయన నా దగ్గర నుండి లేచాడు, నాలో నుండి లేచాడు అని ఆ ఖాళీ సమాధి మనకు తెలియచేస్తూ ఉంది. నేనేం గుర్తు చేస్తున్నానంటే, ఖాళీ సమాధి ప్రతి క్రైస్తవునికి ఒక నిరీక్షణను గుర్తు చేస్తూ ఉంది. వినండి, ఖాళీ సమాధి మనకు ఒక నిరీక్షణను గుర్తు చేస్తూ ఉంది. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి భూమి మీద ఆయన కొరకు జీవించి చనిపోతారో, చనిపోయిన వారిని ఒక రోజున ఆయన లేపుతాడు అని. ఇది ఖాళీ సమాధి మనకు గుర్తు చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందాడే రెజరెక్షన్. అదేం మనకు గుర్తు చేస్తుందంటే, ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరు అంగీకరిస్తారో వారందరూ కూడా లేపబడతారు అని ఆ సంగతి మనకు గుర్తు చేస్తూ ఉంది. నేటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచి ఖాళీగా ఎలా ఉన్నాడో, లేచి సజీవుడిగా ఎలా ఉన్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి లేపబడిన తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తు అందరిని లేపిన తర్వాత వారందరూ కూడా నిత్యత్వంలో ప్రభుతో కలిసి ఉంటారు అనే సంగతులు మనం ఉదయకాలం గుర్తు చేశాం. మన రక్షణకు ఖాళీ సమాధి ఒక రుజువు, మన నిరీక్షణకు పునరుత్థానం ఒక నిరీక్షణ, మన నిరీక్షణకు అదొక ఆధారం. కాబట్టి ఇట్టి ప్రత్యేకతలు కలిగిన ఆ సందర్భాన్ని మన మనసులో ఇంకా ఎక్కువగా మనం ధ్యానించటానికి, అన్వయించుకోవటానికి మనసారా సిద్ధపడాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. బాధలో వేదనలో ఉన్నప్పుడు, మరణాపేక్ష ఏదైనా మన జీవితానికి అనిపిస్తే, యేసుక్రీస్తు పునరుత్థానం చెందిన క్షణాలను మీరు చదవండి, ధ్యానించండి. మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అది. ప్రపంచ చరిత్రలో వందలు వేల లక్షల మందిని చంపిన వ్యక్తులు మనకు కనిపిస్తారు. హిట్లర్ లక్షల మందిని చంపిన ఒక చరిత్రకారుడిగా, లేక చరిత్రలో నియంతగా హిట్లర్ మనకు కనిపిస్తే, అలాంటి హిట్లరు లక్షల మంది చంపిన తాను కూడా చావు చేతికి చిక్కి చనిపోయాడు. కానీ ఒకే ఒక వ్యక్తి సమాధి నుండి తిరిగి లేచాడు. సమాధి ఉద్ధరణ, పునరుత్థానం, రెజరెక్షన్, ఈ పదాలు మనకేం గుర్తు చేస్తున్నాయంటే, మరలా సమాధి చెందని చనిపోని సంఘటనను మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. 3 విషయాలు నేను ఉదయం గుర్తు చేశాను. ఏంటి అంటే, లాజరును ప్రభు యేసుక్రీస్తు లేపాడు, కానీ ఆయన పునరుత్థానం చెందాడని చెప్పలేము. కారణం ఏంటంటే, పునరుత్థానానికి లేపబడటానికి చాలా తేడా ఉంది. యాయిరు కుమార్తె చనిపోయింది, ఆమెను ప్రభువు లేపాడు. అలాగే నాయును విధురాలు, ఆ పట్టణం నాయును విధురాలు, నాయును అనే గ్రామానికి చెందిన ఒక విధురాలు కుమారుడు చనిపోయాడు, ప్రభువు లేపాడు. వాడు పునరుత్థానం చెందలే, పునరుత్థానం చెందింది ప్రభువు మాత్రమే. అంటే పునరుత్థానం అనే పదం మనకేం గుర్తు చేస్తుందంటే, మరలా రెండవసారి చనిపోయే అవకాశం ఉండదు. అది పునరుత్థానం మనకు గుర్తు చేస్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారు మరలా మన కోసం వస్తూ ఉన్నప్పుడు క్రీస్తునందు ఉన్న వారందరూ కూడా లేస్తారు. అది పునరుత్థానం. ఆ సంగతి మనం మనసులో ఉంచుకుందాం. సో మంచిది. ఈ సంఘటన అంతా కూడా మనందరికీ ఒక నిరీక్షణను, ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు అందిస్తూ ఉంది. ఇట్టి సందేశంలో ఉదయం నేను మాట్లాడుతూ ఒక విషయాన్ని గుర్తు చేశాను. పౌలు మహాశయుడు ఒక విషయాన్ని చెప్పగలిగాడు. అదేమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగటానికి ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అన్నాడు. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, భూమి మీద
నిరీక్షణ కలిగి ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన బలమును ఎరగాలి అని జీవితాన్ని విశ్వాసంతో జీవించండి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రండి, చదువుబడిన భాగంలోనికి మనం వద్దాం. ఎమ్మాయి మార్గం యేసుక్రీస్తు వారితో కలిసి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనములో ఒకసారి ఆ భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు, అంటే శిష్యులలో ఇద్దరు అని చరిత్రకారులు చెబుతారు. వారు ఒక పేరు రాశాడు 18వ వచనంలో. వారిలో క్లోయోపా అనువాడు అనే మాట మనం చూస్తాం. వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచుండిరి అన్నాడు. ఎంత దూరం అందంట? ఆమడు దూరం. నేటి మోడర్న్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా 11 కిలోమీటర్లది. అంటే యెరూషలేము నుండి ఎమ్మాయికి 11 కిలోమీటర్లు. వాళ్ళు అలా యెరూషలేము నుండి ఎమ్మాయికి నడుస్తూ వెళ్తూ ఉన్నారు. నడుస్తూ వెళ్తూ ఉంటే వారి మధ్య ఒక సంభాషణ వస్తూ ఉంది. నేనేం గుర్తు చేస్తున్నానంటే, ఎమ్మాయి మార్గ మధ్యములో ప్రయాణం చేస్తున్న ఇద్దరు లేక శిష్యులు, క్లోయోపా మరొక వ్యక్తి, ఏమని వాళ్ళ అండర్స్టాండింగ్లో లేక ప్రభువును గురించి వారు ఫ్రీగా, అంటే ప్రభు వారితో కలవటానికంటే ముందుగా వారు కలిగిన ఆలోచనలు లేక ప్రభువుని గురించి వారు కలిగిన దృక్పథం లేక ప్రభువుని గురించి వారు కలిగిన వ్యూ ఏంటిదంటే ఈ సందర్భంగా మనం వినటానికి ఇష్టపడదాం. వినండి. కొంచెం ఈ పదాలు అర్థం కావటానికి కష్టమేమో, అయినప్పుడు కూడా మీ మనసును వాక్యంపై కేంద్రీకరిస్తే వాక్యము మాట్లాడుతుంది, వాక్యము మనలో ఒక కొత్త ఆలోచనను పుట్టిస్తుంది. కాబట్టి వాక్య ఆలోచనకు లోబడటానికి సిద్ధపడమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తును వారు కలిసి, యేసుక్రీస్తుతో కలిసి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు వారితో మాట్లాడడం కంటే ముందుగానే క్రీస్తు అంటే ఒక అభిప్రాయం వాళ్ళలో ఉంది. వాళ్ళ క్రీస్తుని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం మనం చూస్తాం. ఇదో ఇక్కడ కొన్ని మాటలు అక్కడ రాశాడు రచయిత, ఆ మాటలు చూద్దాం. ఎమ్మాయిన గ్రామమునకు వెలుచుండరి 14వ వచనం. జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండరి. వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచుండగా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరు, క్లోయోపా మరొక వ్యక్తి, శిష్యులు. వాళ్ళు ఎవరు అంటే, వారు ప్రయాణంలో ఉన్నారు, వారు శిష్యులు అని సువార్తికులు చెబుతూ ఉన్నారు. నేనేం గుర్తు చేస్తున్నానంటే, వారు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వారు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారి సంభాషణలో క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. వారి సంభాషణలో క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు అంటే 22వ వచనం, 21, 23. ఇశ్రాయేలును విమోచించుబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారిగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానవచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మాలో కొందరు స్త్రీలు తెల్లవారుజామున సమాధి యొద్దకు వెళ్ళిరి. అంటే యేసుక్రీస్తు పునరుత్థానము చెందిన రోజునే వీరు మాట్లాడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అంటే వారు ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వినండి, ఒక మాట ఇలా చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నా. ఎవరు ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఎవరు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉంటారో, మాట్లాడుతూ ఉన్నారు, వారు ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ప్రయాణం చేస్తారు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకొని ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పాడు. పునరుత్థానుడైన ప్రభు వారు కలిసి ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటే ప్రభు వారి దగ్గరకు వచ్చి వారితో ప్రయాణికుడిగా మాట్లాడుతూ వచ్చాడు. వినండి, నీ బాధలో, నీ కష్టంలో నీవు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీ ఆలోచనలో ప్రభు ఉంటూ ఉన్నప్పుడు, నీవు నీ సంభాషణలో ప్రభు ఉంటూ ఉన్నప్పుడు, నీకు తెలియకుండానే ప్రభు నీతోనే ఉన్నాడు. ఆ సంగతి మనకు అర్థం కాదు.
కారణం ఏమిటంటే మన సంభాషణ, మన ఆలోచన మనం ప్రభువుని గురించి వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు, ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అదృశ్య స్వరూపిగా, కనిపించని స్వరూపాన్ని మన మధ్య ఆయన తన సన్నిధిని ఉంచుతాడు. అలా ఉంచడానికి అదొక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. వారు ఆ మాటతో ఆలోచించుండగా 10 చెప్పింది, వారు ఆలోచించుకొని చూడగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడుచును. వారితో కూడా నడుచును. ఎవరు నడుస్తాడు? ఉన్నాడు? ఎంత అక్కడ శిష్యులు ఉన్నారు, 2 ఒక వ్యక్తి. వాళ్ళు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వారి మధ్య ప్రభు కలిసి సంభాషిస్తూ ఉన్నారు. వారు సంభాషించకుండా యేసు తానే దగ్గర వచ్చి వారితో కూడా నడిచాను. ఆలోచన అయితే ఆయనను దుప్పటలేదు, గుడిపడుకుని కలవబడను. ఆయన మీరు నడుచు ఒకతో ఒకరు చెప్పుచున్న ఈ మానవని అడుగగా వారు దుఃఖముఖులై అని మాట మార్చుతాం. మార్గంలో ఉన్న ఇది ప్రతి యొక్క ఆలోచన ఏంటంటే వారు ప్రభువును బట్టి లేక ప్రభువును గురించి దుఃఖపుత్ర సందర్భాన్ని ఉంచుతున్నాం. ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇతడు కాపురం వ్యక్తి అనుకుంటూ మనసులో ఏం మాట్లాడుతున్నారు, ఏంటి సంగతి అంటే దుఃఖపడుతూ ఏడుస్తూ అన్నారు. ఏమన్నా తెలుసా? 10 యెరూషలేములో బస చేస్తూ యెరూషలేములో ఉంటున్న నీ సంగతి తెలియదా? ఎంతమంది యెరూషలేములో ఈ సంగతి కలవరుతున్నారు అంటూ ప్రభు వారు చెబుతున్న సందర్భాన్ని ఇక్కడ చూస్తాం. ఏమంటున్నారు? వాళ్ళు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతి నీ ఒక్కవే ఎరుగువా అని ఆయన అడిగాం. ఆయన ఏమని అడిగినప్పుడు ఆయన దేవుని ఎదుటను బలంతను క్రియలను వాక్కులను శక్తి గల ప్రవక్త అయి ఉండేమన్నాడు. అంటే ప్రభువును గురించిన వీళ్ళ వ్యూ లేక ప్రభువును గురించిన దుఃఖ స్వాద ఉన్న వీళ్ళు ప్రభుత్వం చెబుతా ఉన్నారు. ఏంటి మాట్లాడుతున్నారు, ఆలోచిస్తారంటే యెరూషలేములో ఉన్న నీకు ఈ సంగతి పట్టణం అంతా కలవ చెందుతా ఉంది. ఏంటి అంటే ఆ యేసును గురించిన సంగతులే అని ప్రభువు చెప్తున్నారు. ఏంటి ఆలోచించాలని అనుకుతా ఉన్నప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ లో ప్రభు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ప్రభు అంటే ఇక్కడ మనం ఆయన నజరేతు క్రీస్తు గురించిన సంగతి, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి క్రియను వాక్కులను శక్తి కలిగిన ప్రవక్త ఉండెను అన్నారు. అంటే ఆ ఎమ్మాయి మామూలు ఉన్న ప్రయాణికుల యొక్క ఆలోచన, ఎమ్మాయి మార్గంలో ఉన్న ప్రయాణికుల యొక్క దృక్పథం అంటే అక్కడ చెబుతా ఉన్నారు. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియను వాక్యలను శక్తి కలిగిన ప్రవక్త వాళ్ళు సన్నిధించారు. అంటే ఈయన ప్రభు ఎవరు ఈయన అని ప్రభు వచ్చిన సందర్భాన్ని మనం కింద ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 20 వచనం చెప్పింది అంటే ఆయన ఎలాగో మనిషికి అప్పగించి నీకు తెలియదా అని చెప్పిస్తా ఉన్నారు. ప్రభు కన్ను మూయబడాయి కాబట్టి ఆయన ప్రభుని వారు తెలియకుండా ఏ మాటలు ప్రభు మాటలు చెప్తా ఉన్నారు. లేదా మన ప్రజయాజకులు వేశారు, లేదా మన అధికారులు వేసారు, నీకు తెలియదా ఆయన మనుషులకు అప్పగించి సిలువేశారు అది లేదా అని వాళ్ళ మాట్లాడుతూ అంటున్నట్టు 21వ వచనంలో ఇశ్రాయేలీయులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి అన్నారు. అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ లో ప్రభువుని ఏమని విమర్శించారంటే ప్రభు శక్తి గలవారిని విశ్వసించారు. రెండవదిగా ఇశ్రాయేలీయులను విమోచించుబోవాడు అని వాళ్ళ వ్యూలో మనకు కనిపిస్తుంది. ఎందుకు విమోచన అనే పదాలు మనకు కనిపిస్తుందంటే ఆ రోజున ఇశ్రాయేలీయులు రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు. రోమీలు చాలా క్రూరంగా పరిపాలిస్తూ ఉన్నారు. రోమా ప్రభుత్వానికి కాస్త పన్ను కట్టి హేరోదు స్వంత రాష్ట్రాలు గలిలయ యెరూషలేము లాంటి రాష్ట్రాలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాంతో దావీదు చేసే వాగ్దానం ఏంటంటే ఈ రాజ్యము నీ గోత్రంలో సదాకాలం రాజ్యాన్ని ఉండటానికి నేను అవకాశం ఇస్తానని దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు కదా. ఈయన యేసుక్రీస్తు అనే వ్యక్తి దావీదు గోత్రంలో వచ్చాడు కాబట్టి ఈయనే ఈ రోమీల ప్రభుత్వాన్ని పడగొట్టి యూదుడు కానీ వేరొక వ్యక్తి అయినా ఈ హేరోదును కూడా తీసివేసి ఈ ప్రభుత్వాలను కూడా పాడు చేసి సొంత ఇశ్రాయేలు దేశాన్ని స్థాపిస్తాడు అని మేము నీకు ఉంటామన్నది అండర్స్టాండింగ్ అనమాట. అంటే రోమ ప్రభుత్వానికి బానిసలు కాకుండా హేరోదుకు బానిసలు కాకుండా మేము స్వేచ్ఛ జీవించే వ్యక్తులుగా ఈయన చేస్తాడు మమ్మల్ని అని వీరు విశ్వసించారు. వీళ్ళు పదంలో మోసే ఎలాగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు నడిపించాడో అలాగ రోమీల పాలన కింద నమ్మను విడిపిస్తాడని నిరీక్షించుటే అన్నది వీళ్ళ ఆలోచన. అంటే ప్రభువుని సంపూర్ణమైన అండర్స్టాండింగ్ వీరు వచ్చారు. ప్రభు ఎవరు అంటే ఆయన విమోచింపువాడు అని వీళ్ళు చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే మేము నిరీక్షించి ఉంటుంది. కానీ ఈ సంగతులు నేటికి 3 దినమయం ఏంటంటే మాకు కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కనకవచ్చి దేవుడితో తమకు కనబడి ఆయన బ్రతికున్నాడని వారితో చెప్పి మాకు విస్మయము కలుగు చేసి అన్నాడు. అంతేగా మరలా ఏం జరిగిందంటే మాకు కొంతమంది స్త్రీలు వెళ్ళారు. ఉదయం పిల్లల కడలు లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధికి వెళ్తే సమాధి తెరవబడింది. సమాధి రోమన్ ముద్రైన భద్రపరిచిన పటిష్టమైన సైనిక వ్యవస్థ ఉండేది. అలా మాత్రమే కాదు, సమాధి మీద మంచి భద్రత ఉండేది. కానీ మా వాళ్ళు వెళ్ళి చూస్తే ఇవి కూడా లేదు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళు సమాధి దగ్గరికి మగ్దలేని మరియా వేరొక మరియా పెందలకు ఎందుకు వెళ్ళారు అంటే యేసుక్రీస్తు వర్షం పోయాడు కదా. శుక్రవారం చనిపోయిన తర్వాత విశ్రాంతి దినం సమీపంగా ఉంది. అంటే ఈ ప్రకారంగా సాటర్డే సబ్బాత్ అనమాట. అంటే
పొద్దు మునగటానికంటే సమాధి చేయాలి ప్రభువును. ఒకవేళ పొద్దు మునిగితే అది విశ్రాంతి లేక, కాబట్టి విశ్రాంతి ఏ పని చేయకూడదు. కాబట్టి త్వరగా ప్రభు దేహాన్ని తొలగిన అరిమతయ్య సమాధిలో ఉంచారు. అయితే ఆదివారం తెల్లవారుచుండగా ఎందుకు వెళ్ళారు అంటే మరలా ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళారు. అప్పుడే అంటే శుక్రవారం యేసుక్రీస్తు సమాధి చేశారు కదా, 150 సేర్లు ఎత్తు బోరంతో కలిపిన అగరు ఆయన శరీరానికి పూసి సమాధి చేస్తే 3వ రోజున మరలా కొన్ని సుగంధ ద్రవ్యాలు ఆయన శరీరానికి పూయాలని వాళ్ళు సిద్ధపడిన విధానం మనం చూస్తాం. దాదాపుగా ఈ కాన్సెప్ట్ మనకి ఏం గుర్తుంటుంది? ఒక మాట మార్క్స్ 16వ అధ్యాయం, మార్క్స్ వార్త 16వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు అయిన మరియు సొలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొని అనే మాటలు మనం చూస్తాం. ఎవరికి పూయాలనుకున్నారంటే వీళ్ళందరూ కూడా గట్టిగా ఎవరు పూయాలనుకున్నారంటే వీళ్ళు యేసుక్రీస్తుకు సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు అప్పుడు సమాధిలో వచ్చారు, సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తొరలించి మరలా కొన్ని సుగంధ ద్రవ్యాలు యేసుక్రీస్తు శరీరానికి అంటించాలని వారు ఆలోచించారు. అంటే ఇలా గుర్చేస్తా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసగా ఉన్నప్పుడు ఐగుప్తు మనం ఈజిప్ట్ ఏంటి అంటే ఒక శవాన్ని తయారు చేసే విధానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్లాగా శవాన్ని తయారు చేస్తారంటే వాళ్ళ ఫరోలకు శవాన్ని తయారు చేస్తే 400-500 సంవత్సరాలు ఉలిపోకుండా ఉండేయంట. ఇప్పుడు మనం మమ్మీస్ అంటామే లైక్ దట్ అనమాట. అంటే మమ్మీస్ అంటే ఒక ప్రాచీన ఈజిప్ట్ నాగరికతను మద్దతుంది. ఈవెన్ మనం ఈ శరీరంలో ఉండి 70-80 సంవత్సరాలు బ్రతకలేం కదా, వాళ్ళు చనిపోయిన ఫరో యొక్క శవాలు 400-500 సంవత్సరాలు కుళ్ళిపోకుండా పెట్టేవంట. కుళ్ళిపోకుండా వాళ్ళు శవాలను అంత గట్టిగా భద్రపరిచేవాడు. పెద్ద పెద్ద సమాలు లేక ఆ రోజుల్లో ఫరో కట్టించి అందులో ఫరో శరీరాలను 100 సంవత్సరాలు కూడా అలాగే ఉంది. ఆ కాన్సెప్ట్ వీళ్ళెట్టుకున్నారు. కాబట్టి ఎవరైనా ప్రముఖులు చనిపోతే వారి శరీరం చాలా కాలం ఉండాలని ఉద్దేశం చేత సుగంధ ద్రవ్యాలు, మన భాషలో చెప్పాలంటే పరిమళ ద్రవ్యాలు అనుకుంటాం. ఒక మాటలో చెప్పాలంటే రసాయనిక పదార్థాలు, కెమికల్స్ అనమాట. అంటే బాడీని కుళ్ళిపోనివ్వకుండా 100 సంవత్సరాలు బతికేట్లా తయారు చేయాలనేది వాళ్ళ ఆలోచన. అందుని బట్టి ఆదివారం కడనే సొలోమి మగ్దలేని మరియ వేరే పోతే సమాధి దగ్గరికి వాళ్ళు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. సమాధి దగ్గర వస్తే వాళ్ళకి ఏం కనిపించింది? దూత కనిపించాడు. ఇదిగో ఖాళీ సమాధి కనిపించింది. ఖాళీ సమాధి వీడికి చెమటలు పట్టాయి. వాళ్ళు అనుకున్నారు, అరే అంత పెద్ద రాయిని మనం తొలగించలేం కాబట్టి మన కోసం ఎవరు తీశారని దగ్గరకు చూస్తే ప్రభు యేసుక్రీస్తు దేహం ఆ సమాధిలో వాళ్ళు అనిపించారు. షాక్ అయ్యారు, హఠాత్ పరిణమించారు. ఏంటి సంగతి? ఆయన సమాధిలో ఏమైపోయింది అంటే అక్కడ దూతలో మాట్లాడుతూ ఉన్నా, మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వెతుకుతున్నారని నాకు తెలుసు, అయితే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి వాడని చెబితే వాళ్ళకి చెమటలు పట్టాయి. ఏంటి ఏం జరుగుతుంది? ఎక్కడో అసలు మనం ఎక్కడున్నామన్న కాన్సెప్ట్ వచ్చింది. అసలు ప్రభు మాటలను వల్ల మరిచి ఆయన చనిపోవడానికి విశ్వసించారు. కానీ పిలాతు, హెరోదు మతాధికారులను కూడా పట్టుకొని మతము ప్రధాన యాజకులు అందరూ పట్టుకొని సిలువేసి చంపేస్తే, చంపిన తర్వాత కనీసం సమాధానం ఉంటాడని ఆలోచన మాకుంటే సమాధి కూడా ఉండే ఏంటి సంగతి, ఏం జరుగుతుందని కొంతవరకు కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. అప్పుడు దూత కలుగు చేసుకున్నాడు, సిలువైన యేసుక్రీస్తును మీరు వెతుకుతున్నారు, నాకు ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు లేచున్నాడు. ఈ సంగతి వారు వెళ్ళి మరలా శిష్యులు చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. వాళ్ళు వెళ్ళి ప్రభు లేచాడు, ప్రభు సమాధులు, ప్రభు లేచాడు అని శిష్యులకి చెబితే వాళ్ళు పరిగెత్తుకుంటూ యోహాను పేరు వచ్చి సమాధి లోపలికి సమాధిలో చూడగా నారబట్టలు తప్ప ప్రభు యేసుక్రీస్తు దేహం వారికి కనిపించదు. వాటిని చూచి వీళ్ళు నమ్మారు, యేసు తిరిగి లేచాడు. వెళ్ళి ఇంట్లో కూర్చొని గడిపుకొని కూర్చున్నారు. ఎందుకు అంటే బయట ప్రభు లేచాడని చెప్పి వీళ్ళు కూడా పట్టుకొని పోయి జైలు వేసి చంపేస్తారని భయం వీళ్ళు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి సంఘటనల మధ్య యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్తున్న మార్గం ఉన్న ఈ ప్రయాణికులు పగలంతా కూడా యెరూషలేములో ఈ సమాచారాన్ని విని ఉంటారు, ఇలా జరిగింది అని. అందుకే వాడు ఆ మార్గంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఈ మాటలు చెప్పారు. ఇవి జరిగిన 3 దినాలు అయింది. మాలో కొందరు స్త్రీలు తెల్లజున వెళ్ళి చూస్తే దేహం కనిపించలేదు, ఆయన లేచాడు చెప్తే మాకు విస్మయం కలిగింది. కొందరు దూతలు ఆయన బ్రతుకున్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయం కలిగేస్తుంది. మాతో ఉన్న వారిలో కొందరు సమాధికి వెళ్ళి మాతో కూడా ఉన్నవారు కొందరు సమాధికి వెళ్ళి స్త్రీలు చెప్పినట్టు కనుక్కున్నారు కానీ ఆయనను చూడలేదని చెప్పి ఎవరు చెప్తున్నారని ఈ మాట కూడా, ఈ మాటలన్నీ ఎవరు చెప్తా ఉన్నారు? ఎవరు గట్టిగా శిష్యులు మాయ మార్గంలో ఉన్న ప్రయాణికులు వాళ్ళు ప్రయాణికుడికి భావించారే ప్రభువును. ఆ ప్రభుతో ఈ మాటలు చెప్పారు. నీకు తెలియదా ఇది జరిగిన సంగతిని? ప్రభు ఆ మాటలు చెప్తాప్పుడు ప్రభు నిదానంగా వాళ్ళొక క్లాస్ బిగుతా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు కింద మనం అందుకైన ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అందుకే అవివేకులారా, ఎవరున్నాడండి? శిష్యులు అన్నాడు. అవివేకులారా, తర్వాత అయిపోయిన మాట ఏంటంటే ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మనటి మందమతులరా అన్నాడు. ఎవరా? అవివేకులు
వాక్యాన్ని, ప్రవక్తలు చెప్పిన మాటల్ని నమ్మినవారు. వారు అవివేకులకు మాటలు చెప్పాలని తర్వాత అంటాడు, ఏంటో తెలుసా? ప్రవక్తలు చెప్పనటి మాటలన్నీ నమ్మనటి మందుమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమ తన మహిమ ఉపేక్షించ అత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనంలో తన్ను కూర్చున్న వచన భావము వారికి తెలిపాను అనే మాటలో మనం చూస్తాం. ఇలా మాట్లాడుతూ ఉన్నట్టుండి సడన్గా వాక్యం వైపు వారి దృష్టిని మలిస్తే తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే చాలా షాక్ అయిపోయారు. ఇప్పుడు మార్గం మధ్యలో పోతూ ఉంటే యెరూషలేములో ఉండి నీకు ఒక్క తెలియదా అని వీళ్ళు చెప్తుంటే వాళ్ళని ఏమన్నాడు? వివేకులారా, మనకులారా, క్రీస్తు శ్రమపడి 3వ దినం లేస్తాడని మోసే సమస్త ప్రవక్తలు చెప్పారు, వాటిని మీరు చదివారు అన్నాడు. అంటే వీళ్ళు అనుకున్నారు, అరే ఈయన అంటే పర్టికులర్గా చాలా ఎక్కువగా అప్డేట్ అయ్యి ఉన్నాడు కదా అనుకున్నారేమో. అవర్ కింద మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఇలా ఉన్నాయి. 28వ వచనంలో, అంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా అగపడగా 29వ వచనంలో, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దునది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలం చేశారు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. 30వ ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి ఆయన విరిచి వారికి పంచిపెట్టగా 30వ వచనం చదువుదాం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవుని నామమునకు మహిమ కలుగుగా. ప్రభువైన యేసుక్రీస్తును గుర్తుపట్టడానికి ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే వారి కళ్ళు తెరవబడ్డాయి. మనం చూస్తాం ఏంటి అంటే 17వ వచనం లూకా సువార్త 24:17 వారు ఆయన గుర్తుపట్టలేదు, వారి కన్ను మూయబడి ఉన్నవి. తర్వాత మనం వెళ్తామంటే 31లో వారి కళ్ళు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎవరైనా ఇక మనం అసలు వాడు అంతకు మునుపు ఏమని అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారంటే, వారు దుఃఖ స్వరంతో ప్రభుత్వం వచ్చిన మాటలు ఏంటంటే ఇశ్రాయేలును విమోచింపబోవు అన్నారు. ఏం చెప్పారు అంటే ఆయన ఇశ్రాయేలు చూపబడు వారు ఈయనే, వాక్యములోను క్రియలను శక్తి కలిగిన ప్రవక్తని మిగిలి ఉన్నాము, నేటికి 3 నెలలు ఆయన మాతో చెప్పారు అని వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన అంటే వారి కన్నులు తెరవి ఆయనను బట్టి ఎవరైనా మధ్యకాల సమయం అనుకుంటూ ఉన్నాం. ఆ అమ్మాయి మార్గంలో ఉన్న ప్రయాణికులు కళ్ళు తెరిచి ప్రభువును చూడగలిగారు. గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు నువ్వు వాక్యంగా ఉన్నావు, ఎన్ని రోజులు వాక్యాన్ని చూస్తూ ఉన్నావు, కానీ ఆయనను గుర్తుపడవా అని నా ఉద్దేశం. గుర్తుపెట్టావా అన్నది నా ఎవరు 2-3 మాటలు మనం చూసి సిద్ధపడదాం. కలిసి ప్రయాణ అంత మునుపు వాళ్ళు ఏమన్నారంటే, ఈయన మనతో ప్రయాణిస్తూ ప్రయాణికుడు, ఈయన మనతో పాటు అమ్మాయి గ్రామానికి వస్తున్నా ఈ గ్రామంలో ఉండొచ్చు, లేకపోతే యెరూషలేములో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, ఒక ప్రయాణికుడే అతి ముందు భావించారు. ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత వారు ప్రభువుకు వచ్చిన ఉన్నతమైన దృక్పథం ఏంటంటే ఆయనను గుర్తుపట్టిరి అన్నాడు. ఆయనను గుర్తుపట్టిరి ఎవరంటే కింద మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆయన అంటే కింద చూస్తూ ఉన్నాం. 32లో అంతటా ఆయన వారికి అదృశ్యుడైన అనే మాటలు మనం చూస్తున్నాం. అంతవరకు దృశ్యమైన వ్యక్తిగా ప్రభు కనిపిస్తాయి, నేడు అదృశ్యమైన వ్యక్తిగా అప్పుడే కన్నులిట కనిపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయాలన్నా, అదేంటంటే ఆయనను గుర్తుపెట్టారు. అప్పుడు ఆయనను గుర్తుపెట్టి వారి కన్నులు తెరవబడిన తర్వాత ఆయన గుర్తుపెట్టారు. ఇదేం గుర్తుందంటే మాసు పాప క్షమణ ఎవరైతే కలిగి ఉంటారో, రక్షణ అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారు వారు మాత్రమే ప్రభువును గుర్తుపట్టగలుగుతారు, వారు మాత్రమే ప్రభువును చూడగలుగుతారు. చెప్పని వారి కన్నులు తెరవబడెను. కన్నులు మూయగలిగితే అంటే మానసు పాపమాపన లేకపోతే వారిలో ఉన్న క్రీస్తులో ఉన్న ఆశ్చర్యకరమైన మనం కాబట్టి చేసిన కన్నులు తెరిచిన అనుభవంలోనికి మనం వెళ్దాం. ఒక పర్యాయం అన్నాడు, ఏమన్నాడు అంటే నీ ధర్మశాస్త్రంతో ఆశ్చర్యమైన సంగతి నేను చూడనట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. ఎక్కడ మాటలు మనం లేఖనములో చూస్తూ ఉన్నాం. 119వ కీర్తన 18వ వచనంలో అన్నాడు. 119వ కీర్తన 18వ వచనం ఒకసారి ఆ భాగాన్ని చదవండి. 119వ కీర్తన 18వ వచనం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూడనట్లు నా కన్నులు తెరవము అన్నాడు. అంటే కన్నులు తెరవగలిగితే ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తాం. ఎక్కడ అంటే లేఖనములో నుండి, ధర్మశాస్త్రముల నుండి ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూస్తాం. యమాయి మార్గంలో ఉన్న ఈ ప్రయాణికులు కళ్ళు తెరవబడిన తర్వాత ఆశ్చర్యకరుడైన ప్రభువును వారు చూశారు. ఈ మధ్యాహ్నకాల సమయం వారు అనుభవించిన అనుభవం లేక వారు ప్రభువును దర్శించిన అనుభవం ఈ మధ్యాహ్నకాల సమయంలో తెరవబడిన కన్నులు కలిగిన వారై, తెరవబడిన నేత్రములు కలిగిన వారై, ఓ మాటలు ఇలా చెప్పాలంటే తెరవబడిన హృదయములు కలిగిన వారై నీవుంటే
ప్రభువును చూస్తావు. ఏ ప్రభువును చూస్తావు అంటే పునరుత్థానుడైన ప్రభువును చూస్తావు. ఒక పర్యాయము మనం పౌలును కూడా చూస్తాం. ఆయన 3 రోజులు కళ్ళు కోల్పోయిన వ్యక్తిగా మనకు పౌలు కనిపిస్తాడు. తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేయగా అతడు కళ్ళలో నుండి పొరలు రాలుగా అతడు లేచి దృష్టి పొందెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనం, అపొస్తలుల కార్యములు 9:18లో అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలం పొందెను. కన్నులు తెరవబడిన తర్వాత పౌలు యొక్క అనుభవం ఏమిటి అంటే అతడు కన్నులు తెరిచిన తర్వాత బాప్తిసం పొందిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు కన్నులు తెరిచిన తర్వాత బాప్తిసం తీసుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయం కన్నులు తెరవబడిన అనుభవం అంటే నా ఉద్దేశంలో రక్షింపబడిన అనుభవం నీకు ఉండగలిగితే ప్రభువుని నీవు చూడగలుగుతావు. రక్షింపబడిన అనుభవం నీకు ఉండాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తున్నా. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇలా గుర్తు చేస్తా అంటే ఆయనను గుర్తుపట్టిరి అంటే అంతకు ముందు ఆయన ఎవరో చూశారు కాబట్టి గుర్తుపట్టారు. ఇలా గుర్తు చేస్తా. ఏంటి అంటే ఎప్పుడు మీకు కనిపించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ ముందు పెట్టారంటే ఈ మనిషిని ఎప్పుడైనా మీరు గుర్తుపట్టారా అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? గుర్తుపట్టడమే ఏంటి, ఫస్ట్ టైమే చూడడం అంటారు. అంటే ఈ పర్సన్ని ఫస్ట్ టైం మేము చూస్తూ ఉన్నాం కానీ గుర్తుపట్టడం కాదు. గుర్తుపట్టడానికి ఫస్ట్ టైం చూడటానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనను గుర్తుపట్టిరి అంటే అంతకుముందు ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, అంతకుముందు ఆయనతో జీవించిన వాళ్ళు, అంతకుముందు ఆయనను చూశారు కాబట్టి మరలా ఆయనను గుర్తుపట్టారు. ఎప్పుడు గుర్తుపట్టారంటే కళ్ళు తెరవబడిన తర్వాత ఇలా గుర్తు చేస్తా. ప్రభు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ లేనప్పుడు చాలాసార్లు ప్రభుని గురించే విని ఉన్నావు, చాలాసార్లు ప్రభుని గురించే తెలుసుకున్నావు, చాలాసార్లు ప్రభుని గురించే విన్నావు. కానీ రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఇవి పొరల వంటివి మన కలలోనికి రాగా అప్పుడే పునరుత్థానుడైన ప్రభువును మనం చూస్తాం. ఇక్కడ నేను ఇలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయనను గుర్తుపట్టిరి అంటే ఒకప్పుడు మానవ శరీరంలో ఉన్న ప్రభువును చూశారు. రెండవదిగా ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నారంటే పునరుత్థానుడైన ప్రభువును వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక రక్షకుడిగా ఒకప్పుడు నీవు విన్నావేమో, మారు మనసు పొందిన తర్వాత పునరుత్థానుడైన ప్రభువును నీవు చూడగలుగుతావు. రక్షింపబడిన తర్వాత ఆయనే నీ జీవితానికి అధ్యక్షులుగా, లేక ఆయనే నీ జీవితాన్ని నడిపించే రక్షకుడిగా, నాయకుడిగా తర్వాత నీవు చూడగలుగుతావు అనే ఈ సందర్భం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయనను గుర్తుపట్టిరి. ఈ మధ్యాహ్నకాల సమయం ఆయనను గుర్తుపట్టావా? పునరుత్థానుడైన ప్రభువును నీవు గుర్తుపట్టావా? పునరుత్థానుడైన ప్రభు ఎవరు అంటే ఆయన సమాధిలో నుండి లేవగలిగాడు. పునరుత్థానుడైన ప్రభు ఎవరు అంటే రోమీల చరిత్రలో ఒక ఖాళీ సమాధిని ఉంచిన ప్రభు. ఆయన ఎవరు అంటే నేటికి ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణము బయట నేటికి ఆ సమాధి ఖాళీగాను దర్శనమిస్తుంది. ఏమిటి అది? ఏం గుర్తు చేస్తుందంటే ఇందులో ఒక వ్యక్తిని నాలో ఒకవేళ సమాధి గనక మాటలు వచ్చి చెప్పగలిగితే, ఆ రాయి సమాధి గనక మాటలు చెప్పగలిగితే ప్రతి ఒక్కరితో చెప్పేది ఏం చెప్పేదో తెలుసా? నాలో ప్రభువును పూంచారు, నాలో ప్రభువును పాతి పెట్టారు, ఆయన నాలో లేడు తిరిగి లేచాడు, ఆయన నాలో లేడు తిరిగి లేచాడు. వినండి, ఎవరు ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా లేపగలుగుతాడని రాయి కూడా సాక్ష్యం ఇచ్చేదే. కానీ మౌన సాక్ష్యం చెబుతూ ఉంది ఆయన నాలో లేడు, మౌన సాక్ష్యం ఆయన నాలో లేడు అని చెబుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయనను గుర్తుపెట్టిరి అంటే పునరుత్థానుడైన ప్రభువును గుర్తుపట్టారు. అంతకుముందు వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమిటంటే ఆయన ఇశ్రాయేలు విమోచించబోవాడు, ఆయన రక్షకుడు, ఆయన మాటల్లోనూ వాక్యంలోనూ శక్తి కలిగిన ప్రవక్త అన్నారు. కానీ ఇప్పుడు ఆయనను పునరుత్థానుడైన ప్రభువుగా వారు అంగీకరించారు. అంటే ప్రభువుతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఒక అనుభవం వాళ్ళు ఉన్నారు.
వారి కన్నులు తెరిచిన తర్వాత మరొక అనుభవంలోనికి వారు వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏం రాశారంటే అంతటా వారికి అదృశ్యుడాయను అన్న మాటలు చూస్తాం. అంతటా వారికి అదృశ్యుడాయను ఇలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎక్కడుందంటే అక్కడ ఆయన మనకు కూర్చున్నప్పుడు ఒకటి దాన్ని వారికి పంచిపెట్టగా ఇట్లా చూద్దాం. అదృశ్య శిష్యులు ప్రభు టేబుల్ దగ్గర పట్టుకొని రాసులు ఇచ్చారు కదా, వాళ్ళు కళ్ళు తెరవబడి తర్వాత ఆయన చూశారు. ఎవరు చూశారంటే ప్రభుత్వం చూశారు. తర్వాత రెండవదికి నేను గుర్తు చేస్తున్నంటే వారు ముగ్గురు అక్కడ ఉన్నారు. తర్వాత వారికి అదృశ్యను అన్నాడు. అదృశ్యుడు అంటే అక్కడ ముగ్గురుగా ఉంటే ఈయన కనిపిస్తూ ఉన్నారు. ఎవరు చూస్తూ ఉన్నారంటే అదృశ్యుడైన దేవునికి మనం చూడగలిగారు, అదృశ్యుడైన పురుడు చూడగలిగారు, అదృశ్యుడైన కాళికాలని వారు చూడగలిగారు. చేతులు ఆయన ఊహించుకుందాం. 3 చైర్లు ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఒకరు పట్టు విరిచి ఒక ఇచ్చుడు వాళ్ళ కళ్ళు తెస్తే అలా చూడనే ఒకే వ్యక్తి దగ్గర నుండి వెళ్ళిపోయారు. అదృశ్యుడైపోయారు. ఇలా గుర్తు చేస్తా వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత ప్రభు చూడగలిగారు. కళ్ళు తెరవబడిన తర్వాత ప్రభుత్వం చూడగలిగారు. వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత అదృశ్యుడై స్వరూపాన్ని కూడా చూడగలిగారు. అయ్యో ఇలా మనం మాట్లాడాడే, ఇప్పుడు మనకు మాట్లాడే అని ఎక్కడ అని చూస్తే అంతలోనే అదృశ్యమైపోయాడు, అంతలోనే అదృశ్యమైపోయాడు. ఎందుకు చేస్తా ఉండంటే అంటే వండర్ ఎక్స్పీరియన్స్. అది వారి ఎంత గొప్ప అనుభవాన్ని అప్పుడు తన పొందారు. చెప్పడానికి మాట చాలు. ఈ మధ్యాహ్నకాలం గుర్తు చేస్తూ ఉన్నా. ప్రభు దగ్గరకు వస్తే ప్రభువును చూడగలిగితే ఆయన అదృశ్య శక్తి కూడా ఇస్తాం. వారు అదృశ్యుడైన ప్రభువును చూడగలిగారు. అదృశ్యుడైన ప్రభు అంతవరకు మాట్లాడి అంతవరకు మాట శాసించి అంతవరకు రొట్టెను పట్టుకుని కృతజ్ఞతతో చెల్లించాను చూస్తూ ఉన్నారు. వారు ఏంటి ఎక్కడ ఆయన ఎక్కడ మనతో మాట్లాడిన ఆయన రొట్టె పట్టుకుని ఎక్కడ అతను వారికి అదృశ్యుడు అయ్యాడు. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఇలా గుర్తు చేస్తారు. ఒకప్పుడు దుఃఖంతో వారిని చేశారు. మన సంఘంలో ఎరుగము నుండి 80 కిలోమీటర్ల దాకా అక్కడిని దుఃఖము బాధతో ప్రయాణం చేస్తూ దుఃఖములో వారితో ప్రభు ఉన్న సత్య వారిపై ప్రయాణం చేస్తూ ఉండగా వరకు ఉంది అని లేడు కదా అన్న బాధ కూడా ఉంది. వారు చేస్తున్నప్పుడు వారి కన్ను త్వరగా వారు ప్రభు చూగిన తర్వాత వారి ఎక్స్పీరియన్స్ ఏంటంటే వారు ఆయనను గుర్తుపట్టిన తర్వాత ఆయన తర్వాత రాయబడి మాట వెళ్ళి మనం చూద్దాం. 32 అప్పుడు వారు అత్రోవలు మాట్లాడుతున్నప్పుడు లేములు మాకు బోధించున్నప్పుడు మన హృదయం మనలో మండల అని చెప్పుకుంది. ఏంట అవును వారు ఎలా చూశారు? లేఖనాన్ని గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేఖనాన్ని గురించి వారితో చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉందంటే మంట కలిగింది. బోధిస్తున్నప్పుడు వారిలో మంట రగిలి పోతా ఉన్నప్పుడు వారిలో ఒక తీవ్రమైన మంట పుట్టింది. అందుకనే చెప్తా ఉన్నారు ఆయన లేఖనం 32వ వచనంలో అప్పుడు ఆయనతో మాట్లాడుతూ లేఖనములో బోధి ఉన్నప్పుడు లేఖనములు మనం బోధిస్తున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా, మన హృదయం లేదా అంటే లేఖనాన్ని బోధించాడు. ఒకప్పుడు అధికార శక్తితోనే బోధించాడు. లేఖనం బోధిస్తున్నప్పుడు వారికి మంట కలిగింది. అంటే వారికి ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే వారు గుర్తుపట్టారు, గుర్తుపట్టారు, వారికి అదుసైన పువ్వుగారు. తర్వాత ఏమిటంటే ప్రభు చేత వారు బోధించబడ్డారు. దేవుడు మూడో ఏంటంటే ప్రభు చేత వారు బోధించబడ్డారు. వారు అప్పుడు చూసారు, వారు పునరుద్ధరణ చూస్తారు. వారికి మూడో ఎక్స్పీరియన్స్ ఏంటంటే వారు ప్రభు చేత బోధించబడ్డారు. బోధించినప్పుడు ఫీలింగ్ ఉందంటే మన హృదయము మనలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మంట పుట్టింది. హృదయంలో మంట దేవరం వచ్చిన లేఖనము ద్వారా లేఖనాన్ని బోధించినప్పుడు ప్రభు కోట్ చేస్తున్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు కలిగి స్పందన హృదయంలో ఉంటుంది. మాట చెప్పాలంటే మండిపడ్డారు. నేను ఇలా గుర్తు చేస్తున్నా ప్రభు చేయమంటబడ్డ వ్యక్తులే ఒకరికి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. తర్వాత మనం ఏం చూస్తామంటే అక్కడ చూద్దాం 33వ వచనం మళ్ళీ ఆఖరి వారు లేచి తిరిగి వెళ్ళగా అన్న చూస్తాం. దేవుడు మనకి వాళ్ళు ఎక్కడ వెళ్ళారంట వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ చేశారని వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు? విషయము నుండి అమ్మాయికి పోతా ఉన్నప్పుడు పడుగా వాళ్ళతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నాడు. వాళ్ళతో కలిసి ఉంటాను ప్రభు శక్తి బయట తర్వాత మండిన తర్వాత పడిన తర్వాత మరలా నడుస్తున్నారు. గారు మరలా తీసుకుంటాను అనమాట. మరలా యెరూషలేము దగ్గరకు వస్తాం. యెరూషలేము ఏం చెప్తా ఉన్నారు మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తున్నా. 33వ యెరూషలేముకి వెళ్ళగా 11 శిష్యులు వారితో ఉన్నవారు వచ్చి 34 నిజము సోనుకు కబడి అనుకుని వారి విని చెప్పబడిన సంగతులు చెప్పుచుండ్రి. వారి సంగతులన్నీ ఆయన ఎలాగో తెలియను అది వారి చూడండి. కన్నురూపిన వాళ్ళు తర్వాత హృదయంలో మంటకిన వాళ్ళు మరి వెళ్ళి యెరూషలేముకి ఎంత నడిచారో ఎంత స్పీడ్గా నడిచారో మరలా యెరూషలేము వెళ్ళి శిష్యులతో శిష్యులే వారితో చెప్తా ఉన్నారు. అయ్యా మేము కూడా ప్రభువుని చూసాం, ప్రభు మాతో కలిసి రొట్టె విరిచాడు, మాతో కలిసి రొట్టె మాట్లాడుతూ ఉన్నప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మళ్ళీ శిష్యులతో అనుభవాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ శిష్యులు వినిపిస్తున్నారు. నేనేం చూస్తుంటే వారు తిరిగి వచ్చి మరలా ప్రభు చూడడానికి ఏంటంటే ప్రభు వారి జీవనంలో జరిగించిన సంఘటన, ప్రభు వారి కన్నులు తెరిచిన విధానం, వారి హృదయంలో ప్రభు కలిగించిన మాట. ఇలా చెప్పాలంటున్నా ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ప్రభు చేత కళ్ళు తిప్పని సాక్ష్యం ఇస్తారు. ప్రభువుని గురించి మాట్లాడంటే వాక్యం వలన
హృదయంలో మండిపబడి వాడే ప్రభువుకు సాక్ష్యం ఇస్తారు. ఈ రోజుల్లో చాలా మంది సేవలు మేము సేవ చేస్తాం చెబుతూ ఉన్నా ఎక్కువ మంది కనిపిస్తారు, కానీ హృదయంలో వాక్యం చేత మంట కావాలి. హృదయం వాక్యం చేత మంట పడితే ఆ అగ్ని అనేక సాక్ష్యమై ఉంటుండగా ఆ వ్యక్తులను ప్రభాడుకుంటాడు. వాళ్ళు మరల వెళ్ళి ప్రభు ఏం చెప్పాడో, ప్రభు ఎలా కనిపించాడు, ప్రభు ఏం చేశాడో మరల వెళ్ళి శిష్యులకు మరలా శిష్యులేములు చెప్పిన సందర్భం మనం చూస్తాం. మేము చూసామని ఆయన మాతో మాట్లాడాడు, ఆయన మాతో చెప్పాడు, ఆయన మాతో సంభాషించాడు, రొట్టెచ్చాడు. ఇవి వారి అనుభవాన్ని చెప్తాడు. ప్రభువును అనుభవించారు కాబట్టి ప్రభు గురించి చెప్పగలుగుతారు. కాలసం ఒక ప్రశ్న ఉన్నా ఈరోజు కాదు, కొన్ని పునరుత్థాన అయితే ఒక్కసారి వెళ్ళి మన 11 మందితో ప్రభు జీవితంలో ఏం జరిగించాడో అవన్నీ చెప్పారు. నేను ఇన్ని సంవత్సరాలు ఎంతగా ఈ నీ హృదయం ప్రభువును మంట లేదు అంటే తెలుగు చేస్తా. పునరుత్థానం నీ జీవితం జరిగిన నువ్వు ప్రభు ఎవరిని ఎరిగి అంటే ప్రభు పని ఏంటో ఎవరు చెప్పలేక. నాకు ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన పునరుత్థానుడు. నాకు ఒక విమోచకుడు ఉన్నాడు, ఆయన పునరుత్థానుడైన ప్రభు. ఆయన ఇదే ప్రభు గురించి సాక్ష్యం, ఇదే ప్రభు గురించి చెప్పగలిగే మాటలు. ఈ మాటలే నీ ప్రపంచానికి అవసరం. ఏ పని చెబితే నీ ప్రపంచంలో ఒక ముద్ర వేశారు మన పైన, బాధ కలిగిస్తున్నారు నీ సమాజంలో. వారందరి రక్షణ మన మీద మోపబడింది. సత్యాన్ని తెలియనప్పుడు ఆ సత్యమే సత్యమని భ్రమించి ఆ భ్రమకు సత్యవేశ్వరుని యేసుక్రీస్తు చెప్పడం మన బాధ్యత. చెప్పడం మనం కలిగిన మనం తెలుసుకున్న మనం ఎరిగిన రక్షకుడిని సమాజాన్ని ప్రకటించగలిగితే ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి పునరుత్థాన చేసి అనేకులు ఆయన పునరుత్థాన బాలను ఎరుగుని కలిగే ప్రకటనగా అనుసరిస్తాం. అలా సిద్ధపరచడానికి ముఖ్యమైన వారికి అమృతాడైనవే తనకు గ్రహించి మహిమ పొందగాక. ఆమేన్. అందరూ పడదాం. చూసారిగా ప్రార్థన చేసి సందర్ని ముగించుకొని మనం సెలవు మీ స్థలంలో అందరూ మనం చేస్తాం. చివరిగా పట్టుకుని సందేశాలు సహా ముగించుకుందాం. మాయ మార్గంలో ఒకటి ప్రయాణికుడ దుఃఖంతో నిండిన శిష్యులతో కలిసి ప్రభు ప్రయాణం చేశాడు. ఉన్నారు, ఎవరు మాట్లాడుతూ ఉన్నారో వారితో ప్రభు నీటికి ఉన్నాడు అని మనం గుర్తు చేస్తాం, జ్ఞాపకం చేయబడదాం, జ్ఞాపించుకుందాం. వారి ఉద్దేశంలో ఆయన యోచించుకోవాలని మాటల్లోనూ వాక్యములోనూ శక్తి కలిగి అని ప్రభు చాలా సాక్షాత్ కానీ ఇప్పుడు అయింది. మనకందరూ వెళ్ళి చూడగా ప్రభు దూతలు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళన్నీ కూడా వచ్చే వాళ్ళు సంపూర్ణంగా వారికి పిలిచిన వారికి తెలిసిన అనుభవం ఉన్నారు. కానీ కను తెరవబడిన తర్వాత ఆయన పట్టారు. కను తెరబడిన తర్వాత వారు ఆయన గుర్తుపట్టారు. ఎవరైనా మనం చూడడం ఆయన పునరుత్థానుడైన ప్రభు. ఎవరైనా అంటే ఆయన అంకులు ఎవరు ఆయన అంటే ఆయన అదృశ్య స్వరూపిగా ఎవరు ఆయన అంటే లేఖ చూసినప్పుడు ఆయన మానసిక మండిపడిన గుర్తు ఆయనతో బోధిస్తున్నప్పుడు మనలో మండలేదా ఆయన చేత మండిపబడిన అటువంటి వాడు ఉంటారు. ఆయన చూసిన తర్వాత మరలా ఆయన గురించి ప్రభువును చూడగలి అంటే ప్రభువును మాడగలిగే మన హృదయంలో పొరడ ఉంటే అలాగా ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇవ్వగలం. అటు సంబంధం ఉండడానికి ఇష్టపడం ప్రార్థన చేద్దాం. కలిగిన తండ్రి మీకు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన చక్కటి శ్రేష్టమైన సహవాసం మిమ్మల్ని శుద్ధిస్తున్నాం. ఈ పునరుత్థాన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును ఈ రీతిగా మేము గుర్తుపట్టడానికి చూడడానికి మీరు మాకు ప్రత్యేక నాయకత ప్రేమిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీ వాక్యాన్ని విన్న మీ ప్రజలందరికీ గుర్తిస్తున్నాం. యేసుక్రీస్తుతో ఎవరో నీటికి ఆటో తీసుకోలేని రాగలిగిన సమాజంలో చూస్తున్నాం. తండ్రి మీ స్తోత్రాలు, మీ కుమారుడిని చూస్తున్నాం. మా అందరి కొరకు రక్షణగా విమోచకునిగా మీరు మాకు అనుగ్రహించారు. ఆయనలోనే విమోచన పుడుతుందని మీ మాటలు మాకు గుర్తు చేశారు. స్తోత్రాలు. ఇక సమయంలో ఏ మాటలు తెలిపి విన్నారు ఆ మాటలను విశ్వసించి రీత్యా అడటానికి సహాయం చేయండి. తర్వాత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్య చేత గొడవ వ్యక్తులుగా మీ వాక్య చేత నింపబడిన వ్యక్తులుగా వాక్య చేత మండిగా ప్రయాణం చూడగలిగాం. మాలో వాక్య మంట పట్టగలిగితే మీకు గుర్తు చేసిన మాట కొరకే మేము స్తుతిస్తూ ఉన్నాం. ఎవరు ఏ ఉద్దేశంలో అనుకుంటున్నారు ప్రార్థిస్తున్నాం. ప్రతి సమయం ముందు విన్న వారందరూ బట్టి మేము స్తుతిస్తున్నాం. రక్షణకు మనీక్షణకు ఆధారమైన స్వంత రక్షణ అంకరించడానికి సహాయం చేయండి. అందరిగా మానవ ప్రపంచం ఏం భయపడుతుందో ఆ మరణి గుర్తించుడుగా అమరుడుగా పునరుత్థానుడుగా తిరిగి లేచిన సంగతి మా ఎవరు శుభప్రదమైన ఈ పునరుత్థాన దినాన మాకు ఆశజనకంగా తెలుసుకున్నాం. అసాధ్యం లేఖనం చూస్తాం. ఎదుగునైనా అతి గొప్ప
భాగ్యాన్ని తెలియచేయడానికి అంటే మాకు అనుగ్రహించిన ఈ ఇష్టమైన మహిళగా ఆధికతకు మనం స్తుతిస్తున్నాం. ప్రతి సమయం బట్టి మీకు స్తోత్రాలు. చెదరవేరుండగా మనలో క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను అనుభవించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ప్రభువును గురించి మాట్లాడడానికి మాకు ఆలోచన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖాళీ సమాధి ఇదిగో ప్రభు లేని దృక్పథం లేని దర్శనం ప్రపంచానికి నేటికి గుర్తొచ్చింది. మరణము చేసిన విజయుడు, మరణం ఓడించిన అమరుడు, మరణం గెలిచిన పుట్టిడు, మరణించిన పోరాడు మాకున్నాడు అనే నిరీక్షణకి లోపల బ్రతకాన్ని సాయించి మరణమైన మరలా మేము స్తుతిస్తున్నాం. శక్తిని ఈ చోట నిలిచిన ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నాం. చెదర వెళ్తుండగా కాపాడి మద్దతు వచ్చారు. తన ఆరాధనలో శ్రేష్ఠ కలిగి బయలుదేరక మీరే సహాయం చేసుకొని వ్యాధి వచ్చారు. అందరూ కావాల్సిన విడుదల అనుగించి నడిపించండి. ప్రాణుడు ఉన్నతమైన రాజుని అక్షయ అదృష్టు అతిథియ సత్యదేవ పడు నిర్దోషంగా ఏసున్న పరిశుద్ధాన్ని కాపుదల ఇచ్చిన వారికి ఇప్పుడు సదాకాలం ఆమేన్. అందరికీ మేము వాళ్ళకి